సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 966365 గుడివాడలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మాజీ ఎమ్మెల్యే కొడాలి నానిపై వాలంటీర్లు ఫిర్యాదు చేయగా తాజాగా ఆయనకు మరో షాక్ తగిలింది. గుడివాడ వైసీపీ కార్యాలయ భవనంపై టీడీపీ ఫ్లెక్సీలు వెలిశాయి. శరత్ థియేటర్లో మాజీ మంత్రి కొడాలి నాని వైసీపీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వం మారటంతో థియేటర్ భాగస్వామి యువసేన చంద్రన్న అసెంబ్లీలోకి పునరాగమనం అంటూ ఫ్లెక్సీలు పెట్టారు. గుడివాడ వైసీపీ కార్యాలయ భవనంపై టీడీపీ నేతలు ఫ్లెక్సీలు ప్రత్యక్షం అవటం కలకలం రేపుతున్నాయి. శరత్ థియేటర్లో 8 ఏళ్ల క్రితం వైసీపీ కార్యాలయాన్ని కొడాలి నాని ఏర్పాటు చేసుకున్నారు. అయితే థియేటర్ ఖాళీ చేయాలని అనేకసార్లు భాగస్వాములు విజ్ఞప్తి చేశారు. అయితే తమపై కొడాలి నాని బెదిరింపులకు దిగారని భాగస్వాములు ఆరోపిస్తున్నారు. ఇక థియేటర్ భాగస్వామి గుడివాడ మున్సిపల్ మాజీ చైర్మన్ యలవర్తి యువసేన ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడంతో వైసీపీ ఫ్లెక్సీలు తీసేశారు. తాజాగా చంద్రన్న అసెంబ్లీలోకి పునరాగమనం కానున్నది. ఆంధ్ర రాష్ట్రం స్వర్ణయుగం అంటే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. గత 8 ఏళ్లుగా వైసీపీ ఫ్లెక్సీలతో ఉన్న ఈ కార్యాలయం టీడీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో నగరంలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు మాజీ మంత్రి కొడాలి నానిపై గుడివాడ పోలీసులు కేసు నమోదు చేశారు. వార్డు వాలంటీర్ల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఎన్నికల సమయంలో తమతో బలవంతంగా రాజీనామా చేయించారని నానిపై పలువురు వాలంటీర్లు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదైంది. నానితో పాటు ఆయన సన్నిహితులపైన పోలీసులు కేసు నమోదు చేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.